ఒక దేశపు అత్యున్నత నాయకుడిని హత్య చెయ్యటం ఆలోచిస్తేనే చాలా పెద్ద విషయం కదా. ఇలాంటి చర్య అంతర్జాతీయంగా ఎలాంటి అలజడి సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. కాని అసలు ప్రశ్నేంటంటే, ఇది చట్టబద్ధమేనా? సరే, ఒక సంచలనాత్మక వార్తలో వచ్చిన ఒక కల్పిత సంఘటనను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న చట్టపరమైన చిక్కుముడుల్ని విప్పుదాం రండి. రైట్. మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని చూడాలి. ముందుగా అసలు ఈ దాడి ఎందుకు ఇంత ప్రత్యేకమైనది, ఎప్పుడూ జరగనిది అని చూద్దాం. ఆ తర్వాత యుద్ధ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. మరి ఐక్యరాజ్యసమితి చార్టర్ మాటేంటి? అంతేకాదు, అమెరికాలో అంతర్గతంగానే ప్రెసిడెంట్కి కాంగ్రెస్కి మధ్య ఎలాంటి లీగల్ ఫైట్ నడుస్తుందో కూడా చూద్దాం. చివడిగా హత్యలపై ఒక నిషేధం ఉంది కదా, దాని సంగతేంటి? ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మనం మొదలు పెడతాం. అసలు ఈ లీగల్ డిబేటంతా దేనివల్ల మొదలైందో చూద్దాం. ఆ నాటకీయమైన కల్పిత సంఘటన ఏంటో తెలుసుకుందాం. ఫిబ్రవరి 28 ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురయింది. వచ్చిన వార్త ఏంటంటే, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జరిపిన ఒక సైనిక దాడిలో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఇది మామూలు విషయం కాదు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక భూకంపం లాంటిది. ఓకే, ఇది జరిగింది. కాని ఇక్కడే అసలైన అతిపెద్ద ప్రశ్నొస్తుంది. అసలు ఇలా చెయ్యటం లీగలా? చట్టమేం చెబుతోంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మనం మొత్తం విశ్లేషణ మొదలవుతుంది. ఇది మనల్ని చాలా లోతైన లీగల్ చిక్కుముడుల్లోకి తీసుకెళ్తుంది. సరే, ఒక దాడి లీగలా కాదా అని తేల్చాలంటే ముందు మనం చూడాల్సిందేంటంటే, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు, వాళ్ల హోదా ఏంటి? ఇక్కడే మనకు యుద్ధ చట్టాలు అంటే లాస్ ఆఫ్ వార్ పిక్చర్లోకి వస్తాయి. చూడండి, యుద్ధ చట్టాల ప్రకారం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఇప్పుడు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నారనుకోండి. ఆయన ఒక సాధారణ పౌర అధికారి. ఇంకోవైపు దేశ సైన్యానికి కమాండర్గా ఉండే నాయకుడు అంటే ఖమేనీ లాంటి వాళ్ళు, లేదా అమెరికా ప్రెసిడెంట్. వీళ్ళిద్దరూ ఒకటేనా? అసలు కాదు. హెల్త్ మినిస్టర్ని టార్గెట్ చేయడం ఖచ్చితంగా ఇల్లీగల్. కానీ ఆర్మీకి కమాండర్ అయిన నాయకుడు విషయం, అది కొంచెం మెస్సీ సిచ్యువేషన్. అంత సింపుల్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కేసులో ఇద్దరు వ్యక్తులున్నారు కదా, వాళ్ళకి ఈ రూల్ అప్లై చేసి చూద్దాం. ఒకరు అయతొల్లా ఖమేనీ. ఆయన ఇరాన్ సైన్యానికి సుప్రీం లీడర్. కాబట్టి ఒకవేళ నిజంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆయన ఒక మిలిటరీ టార్గెట్గా పరిగణించే అవకాశం ఉంది. కానీ ఇంకొకరు మాజీ ప్రెసిడెంట్ మహమూద్ అహ్మదినెజాద్. ఆయన ఇప్పుడు యుద్ధంలో ఏ విధంగానూ పాల్పంచుకోవట్లేదు. ఆయన ఒక సాధారణ పౌరుడు. సో ఆయన్ని టార్గెట్ చేయడం ఖచ్చితంగా చట్టవిరుద్ధం. చూశారా తేడా? ఓకే, టార్గెట్ లీగల్ అనుకుందాం. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకో పెద్ద పాయింట్ ఉంది. టార్గెట్ కరెక్టే కావచ్చు, కానీ అసలు ఆ దాడి చేయటమే లీగలా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనల్ని నేరుగా ఐక్యరాజ్యసమితి అంటే యుఎన్ చార్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. చూడండి, యుద్ధం మొదలవటమే ఈ దాడితో జరిగింది. అంటే ముందు ఇల్లీగల్గా ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసి, ఆ తర్వాత మేము యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఒక నాయకుణ్ణి చంపాము అని జస్టిఫై చేసుకోలేరు. అది రివర్స్ లాజిక్ అవుతుంది. దాడి జరిగాకే యుద్ధం మొదలైంది. యుఎన్ చార్టర్ చాలా స్పష్టంగా చెబుతోంది, ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చెయ్యకూడదు, ఫుల్ స్టాప్. దీనికి ఒరే ఒక ఎక్సెప్షన్ ఉంది, అది సెల్ఫ్ డిఫెన్స్. అది కూడా ఎప్పుడంటే ఎదుటి దేశం మనపై దాడి చేయడానికి రెడీగా ఉందని, ఇక దాడి జరగడం ఖాయమని ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే. దీన్నే ఇమ్మినెంట్ థ్రెట్ అంటారు. కానీ ఈ ఇమ్మినెంట్ థ్రెట్ అనే ఐడియాని ఎలా వాడుకుంటారో చూడండి. ఆ ఆర్టికల్ ప్రకారం సెనేటర్ మార్కో రూబియో చెప్పిన లాజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమన్నారంటే, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తుందని మాకు తెలుసు. అలా చేస్తే ఇరాన్ అమెరికా బేసులపై దాడి చేస్తుంది. అందుకే అలా జరగకముందే మేమే ఇజ్రాయెల్తో కలిసి దాడి చేశాం అన్నారు. వింటుంటేనే తల తిరుగుతోంది కదా. ఇదొక సర్క్యులర్ లాజిక్ లాగా ఉంది. ఓకే, ఇది అంతర్జాతీయ చట్టం సంగతి. ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం. అమెరికా లోపలే వాళ్ళ సొంత సిస్టంలోనే ఒక పెద్ద లీగల్ ఫైట్ ఉంది. అమెరికా రాజ్యాంగంలో ఒక క్లాష్ ఉంది. ఒకవైపు యుద్ధం ప్రకటించే పవరు కాంగ్రెస్కిచ్చారు, మరోవైపు ప్రెసిడెంట్ని కమాండర్ ఇన్ చీఫ్ చేశారు. అంటే సైన్యానికి ఆయనే హెడ్. మరి ఫైనల్గా యుద్ధం చేసే అధికారం ఎవరిది? ప్రెసిడెంట్దా, కాంగ్రెస్దా? ఈ కన్ఫ్యూషన్ ఎప్పట్నుంచో ఉంది. హిస్టరీ చూస్తే ఈ పవర్స్ మధ్య లైన్ మెల్లిమెల్లిగా బ్లర్ అయిపోయింది. వరల్డ్ వార్ II తర్వాత చాలామంది ప్రెసిడెంట్లు కాంగ్రెస్ని అడగకుండానే ఆర్మీని చిన్న చిన్న మిషన్లకు పంపడం మొదలుపెట్టారు. దీంతో ప్రెసిడెంట్ పవర్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ 1973లో
వార్ పవర్స్ రిజల్యూషన్ అనే చట్టం తెచ్చింది. అప్పట్నుంచి పెద్ద యుద్ధాలు అంటే గల్ఫ్ వార్, ఇరాక్ వార్ లాంటి వాటికి ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పర్మిషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఇరాన్ మీద దాడి విషయం ఎందుకంత పెద్దదంటే 1973 తర్వాత ఏ ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ని అడగకుండా ఇంత పెద్ద సైనిక చర్య తీసుకోలేదు. ఒకవేళ ఇది నిజంగా జరిగితే ఇది చాలా ఏళ్లుగా వస్తున్న ఒక సంప్రదాయాన్ని బ్రేక్ చేసినట్టే. ఓకే, ఇన్ని లేయర్స్ చూశాం గదా, ఇప్పుడు ఫైనల్గా ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే అమెరికాలో అసలు హత్యలనే నిషేధిస్తూ ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. దీని వెనక ఒక కథ ఉంది. 1970లలో CIA లాంటి ఏజెన్సీలు ఫారెన్ లీడర్స్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాయని పెద్ద రచ్చ జరిగింది. దానిమీద చర్చ్ కమిటీ అని ఒక విచారణ జరిగింది. ఆ విచారణ తర్వాత అమెరికా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఒక రూల్ పెట్టింది. అదే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 12333. ఇదేం చెప్తుందంటే అమెరికా గవర్నమెంట్ కోసం పనిచేసే ఏ వ్యక్తి కూడా హత్యలో గాని, హత్యకు కుట్ర చేయడంలో గాని పాల్గొనకూడదు. కానీ ఎప్పుడూ ఉండేదేగా, ఇక్కడే ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. ఏంటంటే ఈ ఆర్డర్లో అసాసినేషన్ అంటే ఏంటో డిఫైన్ చేయలేదు. అంతే. ఈ ఒక్క చిన్న క్లారిటీ లేకపోవడం వల్లే లాయర్లు, ప్రభుత్వాలు దీన్ని రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేయడానికి వీలు దొరికింది. గతంలో ఈ రూల్ని ఎలా వాడారో చూస్తే మనకొక ఐడియా వస్తుంది. మొదట్లో అల్ ఖైదా లీడర్స్ని చంపినప్పుడు వాళ్ళు టెర్రరిస్టులు, ఒక దేశానికి నాయకులు కాదు, కాబట్టి ఈ రూల్ వర్తించదు అన్నారు. సరే, కానీ 2020లో ఇరానియన్ జనరల్ ఖాసం సులేమానీని చంపారు. అప్పుడు గవర్నమెంట్ దాన్ని సమర్థించుకుంది. కాని విచిత్రమేంటంటే వాళ్ల లీగల్ మెమోలో ఈ అసాసినేషన్ బ్యాన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. చూసారుగా, ఒక దేశాధినేతను చంపడం అనేది ఎన్ని లీగల్, మోరల్, పొలిటికల్ ప్రశ్నల్ని లేవనెత్తుతుందో. చివరికి మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ రోజుల్లో జరుగుతున్న యుద్ధాలలో ఒక టార్గెటెడ్ కిల్లింగ్కి, ఒక పొలిటికల్ అసాసినేషన్కి మధ్య ఉన్న గీత ఎక్కడుంది? ఆ లైన్ని ఎవరు, ఎలా గీస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా అంత ఈజీగా దొరకదేమో.